నమస్తే సార్. ఎద్దులవాండ్రపల్లి అంగన్వాడీ టీచర్. నేను సతీష్ యాదవ్ అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను 4-5 సార్లు ఫోన్ చేసినాడు సార్. నాకు మా సెంటర్ దగ్గరికి వచ్చి, నువ్వు నా మాట వినకుంటే, నాకు లొంగకుంటే నేను సూపర్వైజర్కి చెప్పి ఉద్యోగం తొలగిస్తాను, ఎమ్మెల్యే గారికి చెప్తానని నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినాడు. ఎన్నోసార్లు కూడా ఇబ్బంది పెట్టి ఉద్యోగం టెన్షన్లో నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నాను సార్. 2-3 సార్లు ఫోన్ చేసేది, సెంటర్కి రావడం జరిగింది సార్. పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి నేనే కాల్ చేసినాను సార్. నేనే కాల్ చేస్తే సార్ ఒక సలహా ఇచ్చినాడు. అవన్నీ గొడవలతో సమస్యలు వద్దమ్మా, డైరెక్ట్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి, అంతకు వీలు కాకుంటే సీఎం గారికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ సారు. కానీ పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఒకటే మాటే చెప్పినాడు, సమస్యలు వద్దమ్మా, గొడవలు వద్దు, డైరెక్ట్ ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్. అంతే సార్. సార్ తప్పు అయితే ఏమీ లేదు, కానీ సతీష్ది అంత తప్పు ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంకా అది బయటికి లాగుతున్నాడు సార్. ఆ వీడియో కానీ బయటకు వస్తానే ఉంది. డిలీట్ చేయమని చెప్పండి సార్, లేకపోతే నేను ఎస్పీ దగ్గరికి పోతాను సార్. నేను ఖచ్చితంగా పోతాను. సార్ అయితే, పల్లె రఘునాథ్ రెడ్డి సార్ అయితే ఎటువంటి తప్పు లేదు. సతీష్ యాదవ్ది చాలా తప్పు ఉంది సార్. ఇప్పటికి కూడా తను మారలేదు. ఇప్పుడు కూడా ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. పల్లె రఘునాథ్ రెడ్డి సార్తో నేను ఫోన్లో మాట్లాడినటువన్నీ డిలీట్ చేసి, సార్ మాట్లాడినట్టు మాత్రం బయటకు వైరల్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ షేర్ చేయొద్దండి. ఇంతటితో మానుకుంటే బాగుంటుంది. ఎవరైనా కానీ షేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాను.